నియోజకవర్గ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు, సూర్యాపేట ప్రజలకు, అలాగే నా తోటి కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 10వ తారీఖున చేపట్టిన అవిశ్వాసం 32 మంది కౌన్సిలర్లను ఏకదాటిగా నిర్ణయం తీసుకొని మాకు కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి గారిని చైర్మన్గా చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఎలాంటి మున్సిపాలిటీలో ఏ ఒక్క పని జరగకుండా ఒక కౌన్సిలర్ల అంటే విలువలు లేకుండా సూర్యాపేట మున్సిపాలిటీ ఇన్ని నియోజకవర్గాలలో సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం ఒక కౌన్సిలర్లకు విలువ లేదని చెప్పి నేను సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒక ఎజెండాతోటి 32 మంది కౌన్సిలర్లను సంతకం పెట్టడం జరిగింది. ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తుండ్రంటే విలువలు లేకుండా పోతున్నాయి. వచ్చే భారీ తరాలకు ఇలాంటి రాజకీయంలో నిలబడాలంటే కూడా సిగ్గుచేటుగా అన్నట్టు రీతిలో నిర్వహిస్తుండ్రు మాజీ మంత్రి జయేష్ రెడ్డి గారు. డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నారు. ఇవాళ ఉంటాయి రేపు పోతే డబ్బులు, కానీ మనోభావాలు దెబ్బతినేటట్టు, మా ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు ఇలా జయేష్ రెడ్డి గారు ఇంతగానో నీచానికి దిగజారుతారని చెప్పి ఈరోజు కూడా అనుకోలే. ఎన్నిసార్లు తిప్పుతారు, ఎంతమంది కౌన్సిలర్లను బెదిరిస్తారు, ఎంతమంది దగ్గరికి డబ్బు తీసుకొని పోయి ప్రలోభ పెడతారు. అయినా కూడా మేమున్న 31 మంది కౌన్సిలర్లు ఎన్ని డబ్బులు ఇస్తానన్న ఆశ పెట్టినా మాకు ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి ఏకదాటిగా నిర్ణయం తీసుకొని ఒక్కటే మాట మీద నిలబడి ఉన్నాం. 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, అవసరమైతే ఫ్లాట్లు కూడా రాసిస్తున్నారు. అరే నిరుపేదలకు పంచరాదు మరి నువ్వు? ఇప్పుడు ఇంతమంది కౌన్సిలర్లో ఉన్నాం, ఇంతమంది పేదోళ్ళు రాజకీయ జీవితం ఉన్న వ్యక్తులు అంటే డబ్బుతో ఏదైనా చేయొచ్చా? ఇన్ని రోజుల నుంచి గుర్తుకు రాలేదు కౌన్సిలర్లు, ఇవాళ ఎట్లా గుర్తుకొచ్చారు? ఆత్మగౌరవం మేము ఇస్తాం, మర్యాద ఇస్తాం, చేస్తాను రండి, మీకు ఏమైనా ఉంటే మాట్లాడుతుంటే. మరి ఈ 4 సంవత్సరాల నుంచి పేరు మీద ఒక్కరోజున ఒక కౌన్సిలర్ని డైరెక్ట్ యాక్సిస్ పైకి నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలు ఉన్నాయా? అరే మిమ్మల్ని కలవాలంటే ఒక నాయకుడిని కలవాలి, లేకుంటే ఓ పిఏకి ఫోన్ చేయాలి. అసలు కూర్చోబెట్టి మాట్లాడిన ఒక 5 నిమిషాలు మా కష్ట సుఖాలు అయిందో తెలుసుకుంటే అయిపోతుంది కదా. పంచాయతీలు చేస్తే సెటిల్మెంట్లలో ఫ్లాట్లు తీసుకుంటారు. ఒక అధికార పార్టీ అయినా కూడా, ఒక కౌన్సిలర్ అయినా ఎవరి దగ్గర ఉన్నా కూడా పంచాయతీ చేసి ఫ్లాట్లు తీసుకుంటారా? అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ జీవితాలు ఏమైతే అనేది గుర్తుకులేదా? స్వయంగా నా దగ్గరనే తీసుకున్నారండి. నేను ఎవరికి చెప్పుకున్నా మా బాధ పేర్లు నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో చెప్తాను. ఇవన్నీ కాదండి, మా మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయంటే ఇవాళ రేపట్ల బయట తిరిగే పరిస్థితి లేదు. అయినా కూడా మేమందరం ఒక ఆత్మగౌరవంతో, ఒక ఎజెండాతోటి 32 మంది సంతకాలు పెట్టి చేసుకుంటే 30 లక్షలు తీసుకుపోతారు. 30 లక్షలు చూపించగానే వీడియో కాల్, అంత నమ్మకం ఎక్కడిది? వీడియో కాల్ చేసి చూపిస్తే అంతగానో దిగజారిందంటే ఏ రకంగా రాజకీయ విలువలు ఉన్నాయో చెప్పండి. సూర్యాపేట ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. అరే తీసుకున్న నిర్ణయం గట్టిగా తీసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పిండ్రు తప్ప ఏ ఒక్కరు కూడా ఫోన్ చేసి ఎందుకు తొందరపడ్డారన్న మాట కూడా లేదు. ఇంతమంది ఉన్నామండి, ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా మేము ఏకదాటిగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. సూర్యాపేట మున్సిపాలిటీలో వార్డు ప్రజలకు న్యాయం చేయాలి, పనులు చేసుకోవాలి. అరే ఇప్పుడొక్కడలా ఒక స్వీపింగ్ మిషన్ పెట్టమని చెప్పి స్వీపింగ్ మిషన్ ఉంది చెప్పి దగ్గర నెల రోజులు అవుతుంది. ఒక్కరోజన్న ఊడ్చిన పాపన పోలేదు. అదే మనుషులను పెట్టే బదులు మిషన్ పెట్టి ఊడిస్తే టైం సేవ్ అవుతుంది కదా. అదేదో బజార్లల్లో వార్డులల్లో కాలువలు చేయడానికన్నా పనికి వస్తుంది కదా. ఇలాంటి చెప్పుకుంటూ పోతే 1.25 లక్షలు ఉన్నాయండి. చెప్పుకుంటే రోజు కాదు 2 రోజులైనా అన్ని సమస్యలు ఉండేటట్టు సూర్యాపేట మున్సిపాలిటీ వ్యవహరిస్తుంది. అందుకనే మేము ఏకదాటి నిర్ణయం తీసుకొని ఇవాళ గండూరి పావని కృపాకర్ గారు సూర్యాపేట చరిత్రలో నిలిచిపోతారు, ఒక ద్రోహి లెక్క నిలిచిపోతారు. 31 మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు.